నిరంతరం వినూత్న సామాజిక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్న ప్రముఖ సంస్థలు విశ్వభారత్, విశ్వ భవిష్యత్ చైర్మన్ బలివాడ రమేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిస్ అండ్ మిసెస్ విశ్వనారి 2024 గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. విశాఖ నగరంలోని హోటల్ గ్రీన్ పార్క్ లో ఆదివారం నాడు విశ్వనారి 2024 గ్రాండ్ ఫినాలే అత్యంత ఆహ్లాదభరితమైన వాతావరణంలో జరిగింది. విశాఖ నగరంలోని నో ప్లాస్టిక్ మరియు క్యాన్సర్ పై అవగాహన కల్పించటమే విశ్వనారి కార్యక్రమం ముఖ్య లక్ష్యం కాగా, ఈ కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు విశ్వభారత్, విశ్వ భవిష్యత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్ గారు మాట్లాడుతూ, సమస్త విశ్వానికి భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు వందే విశ్వభారత్ వీర పురస్కార్ విశ్వనారి ఆదివాసీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వతంత్ర పోరాటంలో వీర మరణం పొందిన యోధుల వారసులకు ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన వందే విశ్వభారత్ వీర పురస్కార్ చేపడుతున్నట్లు తెలిపారు. వాతావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు ఆవు పేడ మరియు ఔషధ విత్తనాలతో తయారు చేసిన బంతులను వేదికపై తీసుకువచ్చి వాటి ప్రాధాన్యత గురించి చెప్పారు. ఈ వినూత్న కార్యక్రమంలో బలివాడ రమేష్ గారి భార్య భార్గవి, కుమారుడు సిద్ధు, కుమార్తె దీక్షిత తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రైమ్ మినిస్టర్ నుంచి మనకు వచ్చిన సపోర్ట్ ఏంటంటే, ఎలా అయినా చెయ్యి, బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ టీం నుంచి నాకు ఒక మద్దతు వచ్చింది. ఆ మద్దతులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ, గౌరవనీయులైన మోహన్ భగవత్జీని నేను కలిసి నా థీమ్ చెప్పినప్పుడు ఆయన నన్ను డెఫినెట్గా చేయమని చెప్పారు. సో ఆ స్ఫూర్తితోటే నేను ఒక కార్యక్రమాన్ని గ్లోబల్ వార్మింగ్ అనే చెప్పేసి ఆదివాసీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. షో ఏదైతే ఉందో, షో ఎంత ఇంపార్టెంటో ఆఫ్టర్ దట్ మీ లైఫ్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నా కష్టం కాదండి, మీ అందరి తాలూకా ఫ్యూచర్ అండ్ మీ పిల్లల ఫ్యూచర్. అందుకే నేను ఒక 15-20 మినిట్స్ మీ టైంని తీసుకుంటున్నాను. మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, ఈ 20 మినిట్స్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎక్కడో ఒక దగ్గర నేను చెప్పే థీమ్ మీకు అవసరం అవుతుంది. ఎందుకు, మీ ఇళ్లలో ప్లాంటేషన్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి ఏదైతే క్యాన్సర్ అవేర్నెస్ అని మేము ఈరోజు చెప్తున్నామో, ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నారు. అమ్మ రావాలి మీరు ఒక్కసారి, తను కూడా ఒక క్యాన్సర్ పేషెంట్, బట్ మన షోకి వచ్చి ఎంజాయ్ చేస్తుంటాను. నేను తను కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు ఆదివాసీ ఈ సీడ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఆవు పేడతో గెత్తంగా తయారు చేసి మట్టిలో 100 విత్తనాలు, ఆయుర్వేదిక్ విత్తనాల్ని ఇందులో పెట్టి, ఈ ప్రతి విత్తనాన్ని మీరు ఒక త్రో బాల్ లాగా యూజ్ చేయాలి. ఎలా అంటే, ఇండియా మొత్తం మీద 4000 కాలేజెస్కి వెళ్ళాలని చెప్పేసి ఒక థీమ్ని తీసుకున్నాం. ఆ థీమ్ తీసుకునేటప్పుడు మీరు ఏదైతే కాలేజెస్ నుంచి పిల్లల్ని ఎక్స్కర్షన్కి పంపిస్తారో, లేకపోతే ఇంకే ట్రిప్కి పంపించిన, వాళ్ళ పర్సనల్ ట్రిప్కి పంపించిన ఈ సీడ్ బాల్స్ అన్నీ మేము 4000 కాలేజెస్కి వెళ్ళి నేను ప్రజెంట్ చేస్తాను వాళ్ళందరికీ. వాళ్ళు ఈ సీడ్ బాల్ని తీసుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వాళ్ళు ఎప్పుడైనా ట్రిప్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ బాల్ని రోడ్డుకి 2 వైపులా త్రో చేస్తే చాలండి, 100% ఇందులో ఉన్న 100 విత్తనాల్లో 20 నుంచి 50 విత్తనాల వరకు ఏదైతే మన క్లైమేట్ ఉందో, క్లైమేట్కి మాత్రమే పెరుగుతాయి. అందులో ఉన్న ప్రతిదీ కూడా మనకి ఆయుర్వేదిక్ ప్లాంట్, ఆయుర్వేదిక్ విత్తనాలు. ఆ ఆయుర్వేదిక్ విత్తనాలని మేము ఇక్కడ దగ్గరలో కాశీపట్నంలో 33 ఎకరాలని లీజుకి తీసుకొని అక్కడ నేను తయారు చేయిస్తున్నాను. అలాగే మన హైదరాబాద్ కర్ణాటక బోర్డర్లో 85 ఎకరాలను లీజుకి తీసుకొని అక్కడ కూడా ఈ బాల్స్ని తయారు చేయిస్తున్నాను. ఆదివాసీ అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అని ఎలాంటి కులాపేక్ష లేకుండా ఎవరికైతే అన్నం దొరకదో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఇది ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా తీసుకువెళ్తూ 30,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నదే విశ్వభారత్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి.